ఉంటే దాన్ని గళమెత్తాలి. రైట్, ఓకే 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 మనోహర్ గారు, డిస్కస్ చేద్దాం. మనోహర్ గారు మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ వెంకటరమణ గారు నిన్నటి నుంచి నడుస్తున్నటువంటి రాజకీయ ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాము. అటు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి హరీష్ రావు గారు రెస్పాండ్ కావడం కావచ్చు, ఇప్పుడు ప్రెజెంట్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ గారు కూడా కౌంటర్ ఇవ్వడం కావచ్చు, ఇదంతా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయ ఆరోపణలు ఎలాగో ఉన్నాయి. మీరు యాజ్ ఏ రిటైర్డ్ ఇంజనీర్ గా ఏం చెప్తారు? అసలు ఈ బనకచెర్ల ఏంటి, ఈ నల్లమల సాగర్ ఏంటి, సామాన్య తెలంగాణ ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం జరుగుతుంది? ఇది నేను ఇంటర్స్టేట్ లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఇది ఏంటంటే ఇది ఒక మరో కాళేశ్వరం కానున్నది. ఇది ఇక్కడ నీళ్ళకి శాంక్షన్ లేకున్నా గానీ వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ వచ్చిందని హరీష్ రావు గారు అంటున్నారు. కానీ ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ రాకుండానే వాళ్ళు ఏది శాంక్షన్ లేకుండానే కూడా చేసుకోగలుగుతారు. ఇది మరో కాళేశ్వరము తెలంగాణలో కాళేశ్వరం ఎట్లయితే మనం కట్టి మనం ఒక లక్షల రూపాయలు ఇక్కడ మనము యాజ్ అన్ ఇంజనీర్ చెప్తున్నా మనము లక్షల రూపాయలు వేస్ట్ చేసి దాని యొక్క ఫలితాలు మనము ఇప్పుడు అనుభవిస్తలేము. అనుభవించడానికి ఇంకా టైం పడుతుంది. మేము చూస్తామో లేదో, ఇంకా నెక్స్ట్ తరాలు కూడా చూస్తే లేవో. ఒక్కొక్కటి మనకు దానిలో అవకతవకలు కనబడుతూనే ఉన్నాయి. అటువంటిదే ఇది కూడా. ఒకటి ముఖ్యంగా గోదావరిలో నీళ్లు ఎక్కడున్నాయండి? 3000 టీఎంసీలో నీళ్లు ఉన్నాయంటాడు. పోతున్నాయి సముద్రంలోకి అంటాడు ఆయన. 3000 టీఎంసీలు సముద్రంలోకి ఎట్లా పోతాయండి? ఉన్నాయే 3000 టీఎంసీలు గోదావరి లోపల. దాని మొత్తము గోదావరి లోపల 75% ఈల్డ్ ఏదైతుందో దాన్ని మనము నీళ్ళు అంటాం. దానిలో మనకి 70% నీళ్ళే లెక్క. ఆ 3000 టీఎంసీలని అన్ని స్టేట్లకి వాడుకోవాలి. మొత్తం ఉన్నాయే 3000 టీఎంసీలు. ఇప్పుడు మనము వాడుకుంటలేం కాబట్టి కిందికి పోతున్నాయి నీళ్లు. అంతేగాని రేపు ఈ 3000 టీఎంసీలకి ప్రాజెక్టులు కట్టుకున్నట్టయితే మహారాష్ట్ర, కర్ణాటక పైన ఉన్నటువంటి ఇవన్నీ కూడా కట్టుకున్నట్టయితే ఖచ్చితంగా కిందికి పోయే సమస్య లేదు. నీళ్లు కిందికి పోయే సమస్య లేదు. కాబట్టి నీళ్లు లేవు అసలు. వీళ్ళు 1173 టీఎంసీలు గోదావరిలో ఉంటే దాన్ని 1480 టీఎంసీలు అని చెప్పేసి ఒక 300 టీఎంసీలు పెంచుకొని వాళ్ళు ఏం చేశారు, మన ఇంతకుముందు గవర్నమెంట్స్ అంటే కంబైన్డ్ ఏపీ గవర్నమెంట్ లో కూడా 1173 అనేది ఒక ఫిగర్ అన్నమాట. ఏపీ కంబైన్డ్ ఏపీకి దాన్ని 300 టీఎంసీ యాడ్ చేసి 1480 టీఎంసీని పంచుకున్నారు అన్ని ప్రాజెక్టులకు. ఇది ఎందుకంటే భూపాలపట్నం లోపల ఒక 300 టీఎంసీలు మనకు రెగ్యులేటర్ అక్కడ ప్రాజెక్ట్. వెంకటరమణ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒక్కసారి మీ కెమెరా రొటేట్ చేయండి దయచేసి. అలాగే లాక్ చేయండి. ఓకేనా? యా, కంటిన్యూ. అయితే గోదావరిలో నీళ్లు లేవండి. నీళ్లున్నాయి 1000 టీఎంసీలు మనకు తెలంగాణకు ఉన్నాయి. తెలంగాణకు 1000 టీఎంసీలు ఉన్నాయి. మిగతా వాటికి కూడా మిగతా స్టేట్లు అన్ని ఒక 8 స్టేట్లకు దీంట్లో గోదావరి లోపల కో షేరింగ్ స్టేట్స్ 8 ఉన్నాయి. మన తెలంగాణ కాకుండా 7 ఉన్నాయి. ఇంకా దానిలో మన పుదుచ్చేరి కూడా ఒక ఇది మన అంటే ఒక చిన్న పార్ట్ ఉంటుంది. అది కూడా మన ఒక స్టేట్ కో స్టేరింగ్ స్టేట్ 8వ స్టేట్ అనమాట. అంటే యూనియన్ టెరిటరీ అనుకోండి. అట్లా మన ఈ గోదావరిలో నీళ్ళని లేవు అసలు. లేని నీళ్ళను సృష్టించుకొని 300 టీఎంసీలను అడిషనల్ గా భూపాలపట్నం లోపల అది కట్టినట్టు అవుతే 300 టీఎంసీ రెగ్యులేటర్ వాటర్ వస్తుంది. గోదావరిలో మనం వాడుకోవచ్చు. కానీ భూపాలపట్నం కట్టక ముందే ఆ 300 టీఎంసీలు కూడా ప్లాన్ చేసుకొని ఇవాళ పోలవరంకి కూడా నీళ్లు తెచ్చుకున్నాం మనం. పోలవరంకు నీళ్లు లేవు. భూపాలపట్నం అయితేనే పోలవరంకు నీళ్లు ఉంటాయి. కాబట్టి హైడ్రాలజీని తప్పుగా చూయించి అక్కడ సిడబ్ల్యూసీ లోపల మనము మెప్పించుకొని పోలవరం తెచ్చుకున్నారు వాళ్ళు. అట్లే మళ్ళీ కాళేశ్వరం నీళ్ళని అన్నింటినీ కూడా పోలవరం కుదించుకున్నారు వాళ్ళు. అసలు కాళేశ్వరం నీళ్ళని పోలవరం కుదించుకొని వాళ్ళు పోలవరం తెచ్చుకున్నారు. మరి తర్వాత మనం కాళేశ్వరం నీళ్ళని తెచ్చుకోవడం కోసము, హైడ్రాలిక్ రేట్ తెచ్చుకోవడం కోసము మనం ఎంతో తిప్పలు పడాల్సి వచ్చింది. సో ఈ రకంగా నీళ్లు లేని కాడ నీళ్లను సృష్టించి సముద్రంలో 3000 టీఎంసీలు పోతున్నాయి అనేటువంటిది ఒక కల్పన. సముద్రం నీళ్ళు ఎట్లా పోతాయండి? సముద్రం నీళ్లు పోకుండా మనం ఆపగలుగుతామా? సముద్రంలో 3000 కాదు 6000 టీఎంసీలు కూడా పోతాయి. పోకపోతే సముద్రం లోపల నీళ్లు పోకపోతే ఈ రీసైకిల్ ఎట్లా అవుతుంది? వాటర్ రీసైకిల్ సముద్రంలో నీళ్లు పోతేనే కదా మళ్ళీ ఎవాపరేట్ అయ్యి మళ్ళీ వర్షాలు కురిసి మళ్ళీ ఈ రకంగా వాటర్ సైకిల్ అయితే జరగాలి కదా. కాబట్టి సముద్రంలో నీళ్లు పోకుండా మనం ఆపలేము. 50 లక్షల క్యూసెక్లు పోలవరం కాడ డిశ్చార్జ్ అండి. 50 లక్షల క్యూసెక్లు ఒక రోజులో పోతాయి. ఒక రోజులో 50 లక్షలు ఉంటే 8 అంటే 400 టీఎంసీలు ఒక రోజులో పోతాయి.
అంటే ఒక రోజులో సముద్రంలో 400 టీఎంసీలు కలుస్తాయి. మరి వాటిని మనం ఎన్ని టీఎంసీలు Right. మనము Okay. స్టోర్ చేసుకోగలుగుతాము? సో ఇట్లా నీళ్లు లేని కాడ ఇటువంటి ప్రాజెక్ట్ ని క్రియేట్ చేశారు. ముఖ్యంగా నేను అపోజ్ చేసేది అంటే గోదావరి వాటర్ ని డైవర్షన్ చేయకూడదు. కృష్ణాకి గాని, ఇంకా ఇప్పుడు కృష్ణ కాదు, ఇంకా డైరెక్ట్ పెన్నాకే పెన్నా, డైవర్షన్ అవును. చేస్తామంటున్నారు. వాళ్ళు ఫ్లడ్ వాటర్ డైవర్షన్ చేసుకున్నా, ఏది వాటి డైవర్షన్ చేసుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రము ఫండ్స్ ఇవ్వదు. సిడబ్ల్యూసీ కూడా దానికి అటోలిక్రేట్స్ ఇవ్వకూడదు, ఫండ్స్ ఇవ్వదు. దానికి టెక్నికల్ అప్రైజల్ కమిటీ ట్యాక్ అంటారు దాన్ని. ఆ ట్యాక్ అప్రూవల్ కానంత వరకు దానికి ఈ ఫైనాన్సింగ్ అనేది రాదు. కాబట్టి ఇది మరో కాళేశ్వరం లాగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు. దీని మీద ఓకే ఓకే వెంకటరమణ గారు, డిస్కస్ చేద్దాం. మీ వీడియో కూడా ఆఫ్ చేసుకున్నారు, ఒకసారి దయచేసి ఆన్ చేసుకోండి. మనం నెక్స్ట్ మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటరెడ్డి గారు, ఏం జరుగుతుంది? 2 రాష్ట్రాలకి సంబంధించి రాజకీయ పార్టీలు అయితే తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరే తెలంగాణ ప్రయోజనాలు దారపోసారని ఇక్కడ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తుంటే, చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ప్రస్తుతం రేవంత్ సర్కార్ నడుస్తుందని అటు బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. మధ్యలో మీరు కూడా కొంత నలుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంది, మీరు కూడా మద్దతు ఇస్తున్నారు. ఈ నల్లమల సాగర్ కావచ్చు, బనకచెర్లకు అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ముందుగా మీకు, అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు, ప్యానెల్లో వారందరికీ నమస్కారం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరికి మద్దతు ఇవ్వదు. ఇటు ఈ రాష్ట్రానికి కానీ అటు ఆ రాష్ట్రానికి కానీ ఎవరికి మద్దతు ఇవ్వదు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటే ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తారంటే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పర్మిషన్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి? ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే, అంతకుముందు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు తెలుసు, నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ కాని పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజుల్లో. కృష్ణా డెల్టా ప్రాంతం దగ్గర 75% ఇది తెలంగాణ పరివాహక ప్రాంతంలో పోతా ఉంటే దాని మీద ప్రాజెక్టులు కట్టలేని పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు దాన్ని నీరు గార్చారు చెప్పాలంటే. దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇది లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని 100,000 కోట్ల రూపాయలతో వృధా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. నేనేమంటున్నా, ఇప్పుడు బనకచెర్ల కానీ లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ కానీ బనకచెర్ల అనేది అది ఫీజిబుల్ కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది. ఆ డిపిఆర్ కూడా వెనక్కి పంపింది. మీరు దీని మీద ముందుకు పోవద్దని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర జలశక్తి శాఖ. దాని మీద మళ్ళా దీన్ని హరీష్ రావు గారు ఏదో డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే నేను అనుకుంటా సెకండ్ రోజు ఇప్పుడు అసెంబ్లీలో ఓ డిస్కషన్ వస్తా ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతుందో జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారు, దేనికోసం మార్చారు, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు, 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటిదాకా 10 సంవత్సరాలుగా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని చెప్పి ఆ చర్చ వస్తుంది. దానికి సమాధానం చెప్పలేక రకరకాల డైవర్ట్ చేసే ప్రతిపాదనలు, స్టేట్మెంట్స్ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. రెండవది పాలమూరు రంగారెడ్డి ఎందుకు జూరాల నుంచి ఒకవేళ మొదలు పెడితే ఇప్పటిదాకా అది కంప్లీట్ అయిపోయేది, డిండి దాకా నీళ్లు వచ్చేవి. తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి గాని, నల్లగొండ గాని, ఇంకా కింది వరకు పోతే ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు నీళ్లు బారేవి. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు మరి ఒక సెంటిమెంట్ లాగా వాడుకుందామని చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. అదంతా కూడా డెఫినెట్ గా ఇది ఇంటెన్షనల్ గా చేస్తున్నదే. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాని ప్రాజెక్ట్ ని 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనికి రాకుండా పోతా ఉంటే దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఇది మేము చేసినాం 70% ఎక్కడ చేసిరు? మీరు ఏం చేసిరు? 70% ఎక్కడ ఖర్చు? 1000 కోట్లు ఖర్చు పెట్టిర్రు, కానీ ఒక చుక్క నీళ్ళని వచ్చినాయా? కాలువలు దువ్విర్రా? కాలువలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతారా? ఇదంతా కూడా ఏంటంటే కేసీఆర్ గారు ఆయన ఏమన్నాడు ఆ రోజు, బేసిన్లు బేషజాలు ఉండొద్దు, నీళ్లు మీరు ఇష్టం వచ్చినట్టు తోడుకోమో అని చెప్పి జగన్ తోట మాట ముచ్చట పిలిపించుకొని మళ్ళీ వాళ్ళ మాట మంత్రాంగంతో ఆ రోజు 42,000 క్యూసెక్లు ఉన్న దాన్ని ఇప్పుడు 94,000 క్యూసెక్లకి పోతిరెడ్డి పాడుకు ఒక్క పెద్ద చేసుకొని తీసుకుపోతా ఉంటే కళ్ళు